కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయ స్వామి వారు రచించిన గ్రంథాలని మనం చదువుకుంటున్నాం కదా. శ్రీకృష్ణార్జున సంవాదం భగవద్గీతలోని 10వ అధ్యాయంలో మనం ఉన్నాం. 10వ అధ్యాయంలో 9 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. విభూతి యోగంలో ఇప్పుడు 10వ శ్లోకాన్ని మనం చదువుకుందాం. 10వ శ్లోకం చెప్పమని శిష్యుడు అడగగా ఆచార్యులు చెప్తున్నారు. 10వ శ్లోకంలో చూడు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం ఏన మాముపయాంతి తే. అన్వయం: సతతయుక్తానాం భజతాం తేషాం తం బుద్ధియోగం ప్రీతిపూర్వకం దదామి ఏన తే మాం ఉపయాంతి. తాత్పర్యం: నాతో నిత్యయోగమును కోరువారై నన్ను భజించు వారికి బుద్ధియోగమును ప్రేమతో ఇచ్చుచున్నాను, దానిచేత వారు నన్ను పొందెదరు. బుద్ధియోగం అంటే ఏంటండి? దర్శన సమానాకారమైన ఉపాసన. అంటే బుద్ధి అంటే ఎరుగుట, తెలుసుకొనుట. బుద్ధియోగం అంటే భగవంతుడు తెలిసే సాధన. అది పరిపక్వం అయితే మిక్కిలి విశదంగా భగవంతుడి సాక్షాత్కారం కలగడం అన్నమాట. దాని తరువాతి దశ ఇక భగవంతుడిని పొందడమే. ఓహో, చిట్ట చివరి దశ భగవంతుడిని పొందడం. దాని ముందు దశ బుద్ధియోగం. దాని ముందు దశ ఒకరితో ఒకరు భగవద్గుణ చేష్టితములను చెప్పుకొని ఆనందించడం. దాని ముందు దశ ఆయన్ని తలవకుండా ఉండలేకపోవడం. దాని ముందు దశ ఆయన ఆలోచనలతో మనస్సు నిండిపోవడం. దాని ముందు దశ సమస్త చేతనాచేతనములు ఆయన వలననే ప్రవర్తిస్తున్నాయి అనే స్పృహ కలగడం. దాని ముందు దశ చేతనాచేతనములు ఉత్పత్తి కారణమైన వాడు ఆయనే అని గ్రహించగలగడం. ఇంతేనా గత 3 శ్లోకాల్లో చెప్పింది? అంతే. ఇంకా వెనుక శ్లోకాల్లో ఇంకా దశలు చెప్పారు. ఇంకా వెనుక అధ్యాయాల్లో ఇంకా ముందు దశల వివరాలు ఉన్నాయి. మొత్తం అన్ని దశలు ఒక్కచోట చేరిస్తే బాగుంటుంది కదా. అలా చేర్చిన దాన్నే భగవద్గీత అన్నారు. మొదటి అధ్యాయం నుండి అదే చెప్తున్నారు. ఒక లిస్టులా జాబితాగా ఇస్తే బాగుంటుందేమో అని. అలాగే చేద్దాం. 12వ అధ్యాయం వరకు ఈ దశలు కొనసాగుతాయి. 13 నుండి 17 వరకు మరిన్ని వివరాలు ఇచ్చి 18వ అధ్యాయం చివరిలో చిట్ట చివరి ఉపాయం చెప్పబోతారు. బాబోయ్, ఇన్ని ఎలా గుర్తుంటాయండి? ఎందుకు గుర్తుండవు? 1వ క్లాస్ నుంచి చదువుకుంటూ ఎంఏలు పిహెచ్డీలు చేసిన వారికి అవన్నీ గుర్తుండడం లేదు. ఫలానిది అవసరం అనే నిర్ణయం కలిగిన నాడు దాని యందు ప్రీతి కలుగుతుంది, గుర్తు ఉంటుంది. నిజమే, లౌకిక విషయాల మీద ప్రీతితో ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటున్న వారికి ఎన్నో విషయాలు గుర్తుంటూనే ఉంటాయి. కానీ ఆధ్యాత్మిక విషయాలు గుర్తుండవు ఎందుకో? కారణం ఏమీ లేదు, చాలా సింపుల్. వాటి మీద ఉన్న ప్రీతి వీటి మీద లేకపోవడమే. ఆ ప్రీతి ఈ ప్రీతిని కప్పేస్తుందంటారా? అవును, భగవత్ సాక్షాత్కారం అవుతూనే ఉన్నా శబ్దాది విషయ ప్రావణ్యం ఆ విషయాన్ని తెలియనివ్వదు. అదెలా? గాంధీ గారు తన ఆత్మకథలో ఒక విషయం రాసుకుంటారు. తండ్రి మరణశయ్య మీద ఉండగా ఆ రాత్రి కొంతసేపు సేవ చేసిన తర్వాత ఆయన్ని విడిచిపెట్టి ప్రక్కనున్న భారీ గదిలోకి వెళ్ళి నిద్రించారట గాంధీ గారు. తెల్లవారేసరికి తండ్రి మరణించారు. ఎంత తప్పు జరిగిపోయిందో అని ఎంతో విలపించారుట. గాంధీ గారు కనుక తన తప్పును ధైర్యంగా అంగీకరించగలిగారు. లౌకిక విషయ ప్రావణ్యం అసలు ఉండవలసిన జ్ఞానాన్ని ఎంత గాఢంగా కప్పేస్తుందో ఈ ఉదాహరణతో తెలుస్తుంది. ఏడుకొండలవాడి దర్శనానికి ఎంతో వ్యయ ప్రయాసాలతో వెళ్ళిన వారు కూడా ఆ దర్శన సమయంలో మాత్రం దర్శన తన్మయత్వంలో ఉండక తన కుటుంబ సభ్యుల గురించో, అక్కడి వారు త్వరగా బయటికి పొమ్మన్నారనే విషయం గురించో, గాలి వెలుతురు లేవనో, టీటీడీ వారి నిర్వాకం బాగాలేదనో ఏదో ఒక లౌకిక విషయం మీద దృష్టి ఉంచడం సర్వసాధారణంగా చూస్తూనే ఉంటాం. అంటే ఇది దాన్ని చీకట్లా ఆవరించేస్తుందన్నమాట. మరి ఎలా అండి? సాక్షాత్తు భగవంతుడే బుద్ధియోగాన్ని ఇచ్చిన సందర్భంలో కూడా ఈ లౌకిక విషయ ప్రావణ్యం ముందుకొచ్చి భగవత్ సాక్షాత్కారాన్ని విశదమవకుండా చేసేస్తుందేమో.
ఇంకా బాధ్యత అంతా భగవంతుడిదే. 11వ శ్లోకంలో అదే చెప్తున్నారు. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజంతమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. అన్వయం: తేషాం అనుకంపార్థం ఏవ అహం ఆత్మభావస్థః భాస్వత జ్ఞానదీపేన అజ్ఞానజం తమః నాశయామి. తాత్పర్యం: వారిని అనుగ్రహించుట కొరకే నేను వారి మనస్సునందుంటూ నా విషయజ్ఞానమనే దీపము చేత లౌకిక విషయ ప్రావణ్యమనే అజ్ఞాన అంధకారాన్ని నాశనం చేయుదును. అనుకంపమంటే అనుగ్రహమా? అవును. అయిష్టములను తొలగించడానికి, ఇష్టాల్ని ఇవ్వడానికి ఆయన అనుగ్రహమే కారణం. ఆత్మభావస్థః అంటే మనస్సునందు అని అర్థం చెప్పారేమిటి? ఆత్మ అంటే మనస్సు అని కూడా ఒక అర్థం ఉంది. అవును, ఇదివరకు చెప్పారు. ఆత్మ అంటే శరీరం అని కూడా అర్థం ఉన్నదన్నారు. గుర్తున్నదన్నమాట. పరమాత్మ, ప్రకృతి వగైరా అర్థాల్లో వాడడం కూడా కనిపిస్తూనే ఉంటుంది. ఇంకో సందేహం గురువుగారు, సాక్షాత్కారం అనే అర్థం ఈ శ్లోకంలో ఎక్కడి నుంచి వస్తుంది? వెనక చెప్పిన శ్లోకాల్లో మనస్సు కళ్యాణగుణోపేతుడైన ఆయన యందే నిలవడం మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ అంటూ చెప్పారు. ఆ పైన బుద్ధియోగం చెప్పారు. ఇక ఈ శ్లోకంలో ఆత్మభావస్థః భాస్వత అని అన్నారు. మనస్సునందున్న వాడనై ప్రకాశించుచున్నా అని అర్థం. అంటే నన్ను విశదముగా అనుభవింపచేయునదై అని అర్థం. అప్పుడే కదా ప్రకాశిస్తోంది అని అంటాం. స్పష్టంగా అగుపడితేనే ప్రకాశం అనే పదం వాడాలి. సాక్షాత్కారం అంటే కంటికి కనిపించడం అనే కదూ. ప్రాకృతమైన ఈ చర్మచక్షువులకి ఆ దివ్యమంగళ విగ్రహం గోచరించదు. మానసిక సాక్షాత్కారమే ఉంటుంది. అయితే అది చర్మచక్షువులకి గోచరించినంత స్పష్టంగా ఉంటుంది. దానినే దర్శన సమానాకారము అని అంటారు. అదెలా? మనస్సులో అది కంటికి కనిపించేంత స్పష్టంగా ఎలా ఉంటుంది? రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు కళ్ళు వస్తుంటాయా? ఆ కళలో ఒక్కోసారి అన్నీ ఎంత చక్కగా వివరంగా ఎదురుగా జరుగుతున్నట్టే తోస్తుంటుంది కదూ. కానీ మెలకు వచ్చేసరికి ఏముండదు. అలా కళరూపున తెలియడమే దర్శన సమానాకారం అని గ్రహించాలి. అయితే భగవంతుని అనుగ్రహం చేత కలిగే భగవత్ సాక్షాత్కారం కళ్ళలో చూసిన విధం కన్నా స్పష్టంగా ఉంటుంది. ఓహో, అదలా చూస్తూ దర్శిస్తూ అనుభవిస్తూ ఉండిపోవడమేనా? లౌకిక విషయ ప్రావణ్యం దాన్ని చెడగొట్టేయచ్చు. భగవంతుడు తన కృపావిశేషం చేత ఆ లౌకిక విషయ ప్రావణ్యం అనే చీకటిని నశింపచేస్తాడు. నాకేదో కొంచెం అయోమయంగా ఉంది. భగవంతుని భజించడంతో లౌకిక విషయ ప్రావణ్యం పోతుందన్నారు. లౌకిక విషయ ప్రావణ్యం పోతేనే భగవద్భజనం అంటున్నారు. ఇదేదో ఇబ్బందిగా ఉంది. చాలామందికి అనుమానం వచ్చేదే. లౌకిక విషయ ప్రావణ్యం ప్రతి వారికి నడుస్తూనే ఉంటుంది. పెద్దల వలన, గ్రంథాల వలన భగవంతుడి గురించిన కొంత అవగాహన ఏర్పడుతుంది, సుముఖత కలుగుతుంది. కానీ రుచి కలగకపోవచ్చు. లౌకిక విషయాల రుచికి భగవద్గుణానుభవ రుచికి మధ్య సంఘర్షణ బయలుదేరిన తర్వాత క్రమంగా భగవంతుడి విషయం పైచేయి అవుతుంది. సాక్షాత్కార దశ దగ్గరికి వచ్చేసరికి లౌకిక విషయ రుచి అత్యంతము తగ్గిపోయి ఉన్నా నివురు కప్పిన నిప్పుల సంస్కార మాత్రంగా లౌకిక విషయ రుచి మిగిలిపోయి ఉంటుంది. దానిని కూడా తొలగించడాన్ని ఈ 11వ శ్లోకంలో చెప్పారు. నాకు సందేహం అండి. కృష్ణుడు సాక్షాత్తు భగవంతుడే కదా. అతన్ని దర్శించిన అర్జునుడు మొదలైన వారందరికీ లౌకిక విషయ ప్రావణ్యం తొలగిపోయి ఉండాలి కదా. వెళ్ళి అడిగేవయ్యా, దీనికి సమాధానం నీకే తెలుస్తుందని నా ఉద్దేశం. కొంచెం నిశ్చితంగా ఆలోచించు. పోనీ ఇంకొకలా అడుగుతాను, చెప్పండి. అర్జునుడు చాలా కాలమే చూస్తున్నాడు కదా కృష్ణుణ్ణి. అతనికి అతడు పరమాత్మే అని ఎప్పుడూ అనిపించలేదా? చూసావా, నీ ప్రశ్నలో పరిణతి వచ్చింది. మరి కొంచెం నిశితంగా ఆలోచిస్తే నీకు సమాధానం కూడా లభిస్తుంది. ఏమో ఏం పరిణతి వచ్చిందో నాకు అర్థం అవడం లేదు, కానీ నా సందేహం అలాగే ఉండిపోయింది. నీ సందేహం ఏంటో నేరుగా అడుగు. అర్జునుడికి కృష్ణుడు పరమాత్మే అని ఎవరైనా చెప్పారా లేదా? తనకే తెలిసిందా? తెలియలేదా?
తెలిస్తే మనకులాగే సందేహాలు ఎందుకు కలుగుతున్నాయి? ఈ తెలియడం అనే పదం చాలా విచిత్రమైంది నాయనా. జ్ఞానము, విజ్ఞానము అనే 2 పదాల్ని 7వ అధ్యాయం మొదట్లో చెప్పుకున్నాం. గుర్తు తెచ్చుకుని ఆలోచించు. శరీరం ఇది, ఆత్మ ఇది అనే భేదాన్ని స్పష్టంగా ఇది వరకు కృష్ణుడు చెప్పకపోయి ఉండొచ్చు. ఇప్పుడే కురుక్షేత్రంలో రథం మీదే ఉపదేశం ఉండొచ్చు. కానీ చిన్నతనం నుంచి కలిసిమెలిసి పెరిగినప్పుడు ఈ కృష్ణుడే పరమాత్మ అనే విషయం అనేక సందర్భాల్లో తెలిసి ఉండాలి కదా. మరి మరలా ఇప్పుడు రథం మీద కూర్చుని అదే విషయాన్ని వింటున్నప్పుడు అర్జునుడు ఎలా స్పందించి ఉంటాడా అని ఆలోచిస్తున్నానండి. స్పందించవలసిన తీరులోనే స్పందించాడు. నువ్వు సాక్షాత్తు పరమాత్మవే అని ఋషులందరూ చెప్పారు, నువ్వు చెప్పావు. అందుచేత ఇప్పుడు నువ్వు చెప్తున్నదంతా కూడా యథార్థమైనదనే అనుకుంటున్నాను. ఈ సమస్తము నీ చేత వ్యాపించబడి నియమితమై ఉన్నది కదా, దాన్ని నేను ఎలా భావించాలో వివరించు అని అడిగాడు. ఓహో, పరమాత్మ అని తెలిసినా ఎలా తాను భావించాలో అడిగాడన్నమాట. అవును, 12 నుండి 18 వరకు 7 శ్లోకాలు అర్జునుడి మాటలే. అతడి వినయం, పరిప్రశ్న వేసే తీరు వగైరాలన్నీ చాలా ముచ్చటగా ఉంటాయి అక్కడ. సరే చెప్పండి అయితే 12వ శ్లోకం. 12, 13 శ్లోకాలు రెండూ కలిపి చెప్పుకుంటే సులువుగా ఉంటుంది. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషిమే. అన్వయం 2 శ్లోకాలకి కలిపి ఒకటేనా? 2 శ్లోకాలని కలిపి 3 వాక్యాల క్రింద విభజించి అన్వయం చేసుకోవాలి. భవాన్ పరం బ్రహ్మ పరంధామ పరమం పవిత్రం సర్వే ఋషయ దేవర్షిః నారదః అసితః దేవలః వ్యాసః త్వాం శాశ్వతం దివ్యం పురుషం ఆదిదేవం అజం విభుం ఆహుః స్వయమేవ చ మే ప్రవేశి. అర్థం చెప్పండి. నీవు పరబ్రహ్మవి, గొప్ప ప్రకాశం కలవాడివి, స్మరించువారి సమస్త పాపములు తొలగించువాడివి కదా. సమస్త ఋషులు, దేవర్షి నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు కూడా నిన్ను శాశ్వతుడవని, దివ్యుడవని, పరాత్పరుడవని, జగత్కారణుడవని, అజుడవని, విభువువని చెప్తుంటారు. స్వయంగా నీవు కూడా చెప్తున్నావు. ఎక్కడా ఎలా చెప్పారు? సమస్త ఋషులు అర్జునుడికి ఏం సన్నిహితంగా లేరు కదా. సమస్త ఋషులు అంటే ఉపనిషత్తుల్ని సూచించడం అన్నమాట. నారదుడు, అసితుడు, దేవరుడు, వ్యాసుడు భారతంలోనే వస్తారు మనకి. పరబ్రహ్మ, పరంధామ, పరమ పవిత్రుడు అని శృతులలో ఎక్కడెక్కడైనా విడివిడిగా చెప్పారా, లేక ఒకదాన్ని అనుసరించి మిగిలినవన్నీ వస్తాయా? అనేక స్థలాల్లో చెప్పారు, విడివిడిగాను చెప్పారు. ఉదాహరణకి తైత్తరీయ ఉపనిషత్తులోనూ ముండకోపనిషత్తులోనూ పరబ్రహ్మ గురించి స్ఫుటంగా చెప్పారు. అలాగే పరంధామం గురించి చాందోగ్యంలో చెప్పారు. పరమ పావనమని కూడా చాందోగ్యంలోనే చెప్పారు. ఆ ఉపనిషద్వాక్యాలు ఏంటేంటో తెలుసుకోవచ్చా? మంచిదే తెలుసుకోవడం. ఎతో వా ఇమాని భూతాని జాయంతే అని తైత్తిరీయ భృగువల్లి, బ్రహ్మ విదాప్నోతి పరం అని తైత్తిరీయ ఆనందవల్లి, సయోహవై తత్పరమం బ్రహ్మ అని ముండకోపనిషత్తు ఇవన్నీ పరంబ్రహ్మ గురించి చెప్పాయి. కావచ్చుగాక ఈ వాక్యాలు పరంబ్రహ్మ లక్షణాలు చెప్పాయి తప్ప కృష్ణుడే పరంబ్రహ్మం అని చెప్పలేదు కదా. వెనక అధ్యాయాలన్నిట్లోనూ కృష్ణుడు చెప్పిన విషయాల్ని మర్చిపోయినావా? ఈ సమస్త జగత్తుకి తానే కారణమని అంటూ అనేక శ్లోకాల్లో తన గురించి వివరించినవన్నీ ఉపనిషత్తుల్లో చెప్పబడిన పరబ్రహ్మ లక్షణాలతో సరిపోతున్నాయన్నమాట. ఓహో, పరంధామం అంటే, ధామం అంటే జ్యోతి అని అర్థం. సమస్త జ్యోతులను ప్రకాశింపచేయువాడు అని అర్థం. అథయతః పరో దివ్యో జ్యోతిర్దీప్యతే అని చాందోగ్యం 3లో 13లో 8లోనూ, పరంజ్యోతిరుపసంపజ్య అంటూ చాందోగ్యం 7లో 12లో 2లోనూ చెప్పారు. పరమ పవిత్రం అని చెప్పిన శృతివాక్యాలేవి? యథా పుష్కర పలాస తద్యదేశీకతూలం అంటూ చాందోగ్యం 4లో 14లో 3,
5లో 24లో 3లో చెప్పారు. వీటన్నిటికీ వత్తాసుగా నారాయణ పరబ్రహ్మ తత్వం నారాయణ పరహ అంటూ తైత్తిరీయ నారాయణలో ఉండనే ఉన్నది. ఇవన్నీ తప్పనిసరిగా తెలుసుకోవాలా? అంత శక్తి లేదైనా అలాంటి వారికి. అందుకే కదూ సులభం చేసి ఉపనిషత్తుల సారాన్ని అర్జునుడికి సాక్షాత్ భగవంతుడే చెప్తున్నాడు. అందుచేత భగవద్గీత శ్లోకాలను చదువుకుంటే సరిపోతుంది. అందుకే కాబోలు భారతాన్ని పంచమ వేదం అని అన్నారు. అవును, పంచమ వేదం అంటే 5వ వేదం అని అర్థం కాదు, 4 వేదముల సారము అని అర్థం. అందులోనే ఉన్నది భగవద్గీత. అది ఉపనిషత్ సారం. ఋషులందరూ చెప్పిన ఉపనిషత్తుల్ని ఉదహరించారు. మరి ప్రత్యేకించి నారదుడు, దేవలుడు, అసితుడు, వ్యాసుడు ఎప్పుడు చెప్పారు? అనేక సందర్భాల్లో చెప్పినా బాగా స్పష్టంగా మనకి అరణ్య పర్వం 86లో 26, 27, 28లోనూ, 76లో 24, 25లోనూ, సభాపర్వం 49లో 23లోనూ కనిపిస్తుంది. ఏం చెప్పారు అందులో? వేదాల్లో చెప్పబడిన వర్ణించబడిన నారాయణుడే ఈ కృష్ణుడు. ఆదిశేషువు మీద పవళించిన వాడే దానిని విడిచి మధురా నగరానికి, ద్వారకకి వేయించేశాడు. ఆయన వలననే సృష్టి, స్థితి, సంహారములు జరుగుతున్నాయి అని చెప్పారు. చక్కగా అర్థమైంది. కానీ నారాయణ పరంబ్రహ్మ అని, నారాయణ పరోజ్యోతి అని అంటే నారాయణుడి కన్నా వేరొక తత్వం గొప్పది ఉన్నది, వేరొక గొప్ప జ్యోతి ఉన్నది అనే అర్థాలు వస్తాయి కదండి. అబ్బే, అది చాలా అసంగతం. పంచమీ తత్పురుష సమాసం వేయకూడదు ఇక్కడ. ప్రథమావిభక్తి లోపించిందని తెలుసుకోవాలి. అంటే నారాయణ పరంబ్రహ్మ అని, నారాయణ పరో జ్యోతి అని ఉండవలసిన చోట ప్రథమావిభక్తి లోపించి నారాయణ పరంబ్రహ్మ, నారాయణ పరో జ్యోతి అని అయింది. అలాగే ఎందుకు అనుకోవాలి? పంచమీ తత్పురుషగా ఎందుకు తీసుకోకూడదు? ఉపనిషద్వాక్యాలన్నీ ఒకే విషయాన్ని చెప్తాయి, ఏకకంఠాలవి. నారాయణుడే పరబ్రహ్మ అని ఒకచోట, కాదు అంతకంటే గొప్పది ఒకటి ఉన్నదని ఇంకొక చోట చెప్పవు. మహోపనిషత్తులో స్పష్టంగా నారాయణ పరంబ్రహ్మ అని ప్రయోగించబడింది. అందుచేత ప్రథమావిభక్తి లోపించినట్లే గ్రహించాలి, కానీ పంచమీ తత్పురుష రానే రాదు. ఓహో, అంటే ఆ ఉపనిషత్తులోవి అన్నీ వ్యస్త పదాలన్నమాట, సమస్త పదాలు కావన్నమాట. కావు. ఒకవేళ అయితే ఇక భగవద్గీతలో ఉన్న శ్లోకాలన్నీ అబద్ధమే అయిపోవాలి, ఆ గ్రంథమే వృధా అయిపోతుంది. నిజమే. అర్జునుడికి కూడా నారాయణ కన్నా వేరొక తత్వం గొప్పది అనే భావన లేనే లేదు కదా, అస్సలు లేదు. అందుచే 14వ శ్లోకంలో చెప్తున్నారు, నీ మాటలన్నీ నిజమేనని విశ్వసిస్తున్నానయ్యా అంటూ. ఆ శ్లోకం చెప్పండి. సర్వమేతత్రుతం మన్యే యన్మాం వదసి కేశవా నహి మే భగవన్ వ్యక్తిం విదుర్దేవా న దానవాః. అన్వయం. కేశవ మాం యద్వదసి ఏతత్ సర్వం ఋతం మన్యే భగవన్ తే వ్యక్తిం దేవాః దానవాః న విదుర్హి. తాత్పర్యం. ఓ కేశవ, నాకేమేం చెప్పావో వాటినన్నిటినీ సత్యమైన వాటిగానే తలుస్తున్నాను. ఓ భగవానుడా, దేవతలు కానీ దానవులు కానీ దీనిని ఎరుగరు కదా. దేవతలు దానవులు ఎరుగరని ఎందుకు చెప్పడం? మానవులు ఎరుగుదురా? దేవదానవులే ఎరుగనప్పుడు మానవులెంత అని సారాంశం. దేవతలు సాత్విక బుద్ధులు, దానవులు రాజస తామస గుణాల వారు. వారెవ్వరూ భగవానుని సంపూర్ణ స్వరూపాన్ని ఎరుగరు. ఎవరు ఎరగకపోతే ఎలా అండి? పురుషోత్తమ స్వయమేవ వేత్త. స్వామి, నిన్ను నువ్వే ఎరగాలి తప్ప ఇతరులు ఎలా ఎరుగగలరు అని 15వ శ్లోకంలో వివరిస్తున్నాడు అర్జునుడు. 15వ శ్లోకం చదవనండి. స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే. అన్వయం విను. పురుషోత్తమ, భూతభావన, భూతేశ, దేవదేవ, జగత్పతే, త్వం స్వయమేవ ఆత్మానం ఆత్మనా వేత్త. తాత్పర్యం. ఓ పురుషశ్రేష్ఠ, సకల భూతములను కలుగజేయవాడా, దేవతలకును దైవమైనవాడా, జగత్తుకు స్వామి అయినవాడా, నీవు నీ అంతటనే నిన్ను స్వాభావిక జ్ఞానము చేతనే తెలుసుకొనుచున్నావు.
ఎందుకిన్ని విశేషణాలతో అర్జునుడు సంబోధిస్తున్నాడు ఇప్పుడు? మొదటి కారణం ప్రీతి. తన యందు కృష్ణుడు చూపిస్తున్న వాత్సల్యాది గుణములకు వసుడైపోయి ఆగలేక అనేక నామాలతో సంబోధించి సంతృప్తుడవుతున్నాడు. రెండవ కారణం కృష్ణుడు స్వయంగా తనని తాను ఎరుగగలుగుటకు ఉండవలసిన అర్హతలన్నింటినీ ఏకరువు పెడుతున్నాడు. మూడవ కారణం శృతి ఛాయలో సంస్థిస్తున్నాడు. ఏంటో ఆ శృతులండి? సకారణం కరణాదిపాదిపహ అనే శృతిని అనుసరించి భూతభావన, సకల భూతములను కలుగుచేయవాడా అని అన్నాడు. తమీశ్వరాణం పరమం మహేశ్వరం అనే శృతిని దృష్టిలో ఉంచుకొని భూతేశ, భూతమును నియమించేవాడా అన్నాడు. తందైవతానాం పరమంచ దైవతం అనే శృతి ఛాయలో దేవదేవా, దేవతలకు దైవమైనవాడా అని అన్నాడు. పతింపతీనాం పరమం పరస్తాద్విదామదేవం భువనేశమీడ్యం అనే శృతి ప్రకారం జగత్పతే అని పిలిచాడు. ఈ ఉపనిషత్తులు వగైరాలన్నింటినీ అర్జునుడు చదువుకున్నాడా? అప్పట్లో విద్యాభ్యాసం అంటే ఇదే, వేదాభ్యాసమే. ఉపనయన యోగ్యత కలిగిన వారందరూ వేదం తప్పనిసరిగా చదువుకునేవారు గురుకులాల్లో. అయితే క్షత్రియులు యుద్ధ విద్య మీద దృష్టి ఎక్కువగా ఉంచేవారు, అంతే తేడా. ధనుర్విద్యను ఎరిగించే ధనుర్వేదం కూడా మంత్రాలతోనే కదా కూడి ఉంటుంది. బాగుంది, కానీ దేవదేవ అనడంలో ప్రత్యేకత ఏమిటి? పరమాత్మ అంటే అందరికీ దేవుడే కదా. నిజమే, కానీ చిన్న విశేషం ఉంది. మనుషులు, మృగాలు, పక్షులు, సరీసృపాలు మొదలైన వాటికంటే దేవతలు అతిశయించి ఉంటారు కదా. అదేవిధంగా ఆ దేవతలను అతిశయించి ఉండేవాడు పరమాత్మ అని తెలుసుకోవాలి. ఓహో, తర్వాత శ్లోకం చదవనా? వక్తుమర్హస్య శేషేణ దివ్యాహ్యాత్మ విభూతయః యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాస్త్వం వ్యాప్య తిష్టసి. అన్వయం విను. హి ఆత్మవిభూతయః దివ్యాః యాభిః యుక్తః ఇమాన్ లోకాన్ వ్యాప్య తిష్టతి అశేషేణ వక్తుం అర్హసి. తాత్పర్యం, ఏ కారణం చేత నీ యొక్క విభూతులు దివ్యమైనవో, వేటితో కూడిన వాడవై ఈ లోకములందు వ్యాపించి ఉన్నావో వాటిని అన్నిటినీ చెప్పుటకు నీవే తగుదవు. ఆత్మ విభూతులు అంటే ఆత్మ యొక్క విభూతులు అని అర్థం కాదా అండి? కాదు, ఆత్మ అంటే ఇక్కడ తాను అని అర్థం కనుక ఆత్మ విభూతులు అంటే నీ యొక్క విభూతులు అని అర్థం. అసలు ఈ విభూతి అంటే అర్థం ఏమిటి? నియమనము అని అర్థం. పని అని కూడా అర్థం ఉన్నా అది ఇక్కడ వర్తించదు. నియంతవ్యము, నియమించబడినది అనే అర్థాన్ని కూడా వాడుతూ ఉంటారు సందర్భాన్ని అనుసరించి. వి ముందు చేర్చబడిన భవతి పదమే విభూతి అయ్యింది. వ్యాకరణ పరిభాషలో దీనిని భావప్రత్యయాంతము అని అంటారు. తన అధీనములో ఉన్నవి అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. వేటి వేటి అందు వారిని నియమించుటకు వ్యాపించి ఉన్నావో వాటి వాటి వివరములు చెప్పు అని అర్థమాండి. అంతేను, వేటి ఎందు వ్యాపించి ఉన్నావో చెప్పు అని అడగడం వృధా. ఆకాశం కూడా వ్యాపించి ఉంటుంది అన్నిటా అంతటా. పరమాత్మ వ్యాపించడం అనేది నియమనంతో కూడినది. నియమనం అంటే కంట్రోలింగేనా? కంట్రోలింగే. ఏవేవి నీ చేత కంట్రోల్ చేయబడుతున్నాయో వాటన్నిటినీ చెప్పు అని అడుగుతున్నాడు. తన కంట్రోల్లో ఉండే వాటిని తానే కదా చెప్పగలడు. ఇలా కంట్రోల్ చేయబడే వాటినే ఐశ్వర్యములు అంటారు కదా. అవును, అవే ఐశ్వర్యములు. అవి కలిగినవాడు కనుకనే పరమాత్మని ఈశ్వరుడు అని అంటారు. ఈ సమస్త జగత్తు ఆయన ఐశ్వర్యమే అవుతున్నప్పుడు ప్రత్యేకించి ఎందుకు చెప్పడం? తర్వాత శ్లోకంలో అర్జునుడు చెప్తున్నాడు, విను. కథం విద్యామహం యోగి త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. అన్వయం, అహం యోగి త్వాం సదా పరిచింతయన్ కథం విద్యాం భగవాన్ కేషు కేషు భావేషు చ మయా చింత్వః అసి. తాత్పర్యం, నేను యోగినే నిన్నెల్లప్పుడూ ధ్యానించడం ఎలా తెలుస్తుంది? ఏ ఏ భావములందు నిన్ను చింతించాలి? అర్థమైంది. అంతటా అన్నిటా అంతర్యామి అని సాధారణంగా తెలిసినప్పటికీ ధ్యాన విధానం కోసం అడుగుతున్నాడన్నమాట. ఇక్కడ విషయం గుర్తుంచుకోవాలి. మనమందరము ధ్యానం చేయడం అంటే అదొక పనిగా అనుకుంటాం. స్నానం చేయడం, భోజనం చేయడం, ఆఫీసుకు వెళ్ళడం లాంటిదే ధ్యానం చేయడం కూడా అని మన ఉద్దేశం. అంతే కదా మరి? కాదు. మొదట కొద్దిసేపని ప్రారంభించినా క్రమంగా పెంచుకుంటూ రోజంతా నడవలసిందే ధ్యానం అంటేను, స్నానాదుల్లా కాదు. అదెలాగా? మిగిలిన పనులన్నీ మానేయాలా?
అబ్బే, అది సాధ్యమే కాదు. ఆహార విహార నిద్రాదులు లేకుండా జీవనం ఉండదు కదా. ఏ పని చేస్తున్నప్పటికీ మనస్సులోని ఆలోచనలు ధ్యేయ విషయం చుట్టూనే తిరుగుతూ ఉండాలి. అప్పుడే అతనిని యోగి అని అంటారు. అది భగవంతుని యందు ప్రేమతో అవిచ్ఛిన్నంగా సాగితే వారిని భక్తియోగులు అంటారు అని గుర్తొచ్చింది. అందుకే కదూ శ్లోకంలో త్వాం సదా పరిచింతయన్ అంటూ చెప్పారు. సదా అంటే ఎల్లప్పుడూ, ఎడదగకుండా అని అర్థం. బ్రహ్మసూత్రాల్లో కూడా ఆవృత్తి అసకృత్ ఉపదేశాత్ అని చెప్తారు. అసకృత్ అంటే అనేక పర్యాయములు, మాటి మాటికి అని అర్థం. బాగుంది. కానీ ఇదివరకంతా 7, 8, 9 అధ్యాయాల్లో తన విభూతుల గురించి చెప్పాడు కదా కృష్ణుడు. ఇంకా ఎలాంటివి కావాలంటాడు అర్జునుడు? ఆయనకు సంతృప్తి కలగలేదట. 18వ శ్లోకం చూడు. విస్తరేణాత్మనో యోగం విభూతించ జనార్దన భూయ కదయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. అన్వయం: హే జనార్దన, ఆత్మన యోగం విభూతించ భూయ విస్తరేణ కథయ అమృతం శృణ్వతః మే తృప్తి నాస్తి. తాత్పర్యం: ఓ జనార్దన, నీ యోగాన్ని విభూతిని మళ్ళీ విస్తారంగా చెప్పు. అమృతాన్ని వింటున్న నాకు తృప్తి కలగడం లేదు. ఇదివరకు చెప్పినట్లు ఒప్పుకున్నాడన్నమాట, కానీ సంతృప్తి కలగలేదు. బాగుంది. కానీ ఇక్కడ నీ యోగాన్ని చెప్పు అంటే జగత్ సృష్టి మొదలైన వాటితో కూడి ఉండడం అని అర్థం. అమృతాన్ని ఆస్వాదించినట్లుగా ఆస్వాదిస్తున్నాడు అర్జునుడు. తన గురించి ఇలా ఎవరైతే వింటారో వారి యందు భగవంతుడు మిక్కిలి ప్రసన్నుడవుతాడు అని 18వ శ్లోకం వరకు చెప్పారు గురువుగారు విభూతి యోగంలో. 3859వ ప్రశ్న వరకు మనం చదువుకున్నాం. మిగిలింది రేపు చదువుకుందాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.